నంది అవార్డుల తరహాలో సినీ రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదనల పట్ల చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే దీనిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీద సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రతి ఏటా గద్దర్ అవార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి బాధ్యత తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ కోసం 6,191 కోట్ల నిధులను అసెంబ్లీ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి శాసనసభ్యుల శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట్ర అభివృద్దిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయం పండుగగా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ ఉప్పర్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్టేడియం ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఇప్పటికే విగ్రహం తయారు అయిందని, ఈ నెల 20న విగ్రహ ఆవిష్కరణ చేయనున్నామని హనుమంతరావు చెప్పారు. కార్యక్రమానికి పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. ప్రియాంక గాంధీ హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు. ఉప్పల్లో స్టేడియం కట్టేటప్పుడు కొంత డబ్బు అవసరం అయింది వాళ్ళకు. అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ కానీ, రంగారెడ్డి కానీ, శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు. హనుమంతన మాకు తక్కువ పడుతున్నాయి, పైసలు ఇప్పియాలి అంటే నేను ఇప్పిస్తా, సోనియా గాంధీని కలిపి అన్నారు. ఒక షరతు మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం చేస్తాను. ఢిల్లీకి వచ్చిండ్రు, ఇవాళ అడిగినా తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. శ్రీధర్ పూర బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఎంకత అన్నీ చూపించారు. చూపించినాక ఆమె అడిగింది హౌ వీ కెన్ గివ్ అన్నట్టు. మ్యామ్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ, హెచ్పి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎవ్రీబడి హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ దేర్. యాక్చువల్ దిస్ పెట్రోలియం మినిస్ట్రీ దే విల్ స్పెండ్ ఫర్ ది స్పోర్ట్స్ పర్పస్ అంటే మణిశంకర్ వాజ్ దిస్ మినిస్టర్ అట్ దట్ టైమ్ పెట్రోలియం. మ్యామ్ యూ కెన్ పుట్ ఎ వర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్. వాళ్ళకి అప్పుడు 14 కోట్ల పైసలు అవసరం ఉండే. ఆ తర్వాత మంచిదన్నారు, వెళ్ళిపోయిండ్రు. 2 నెలల తర్వాత నేను ఓబీసీ ఎంపీస్ ఫోరం కన్వీనర్గా లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ పిలవాలని నేను మాట్లాడుతున్నా. మేడం, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూఆర్ యూపీఏ చైర్పర్సన్, ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ విత్ లల్లూజీ, ఎవ్రీబడి, ఆల్ అపోజిషన్ పార్టీ. ఇన్ బిట్వీన్ ఐఎమ్ హెడింగ్ ఏంటి నేను అడుగుతూ, హనుమంత్ వాట్ అబౌట్ దట్ స్టేడియం అన్నది. అమ్మ నేనన్నా ఇదేంద్రు ఈమెకి ఇంత మైండ్లు ఉన్నదని నేను ఉరికొచ్చిన. తెల్లారి ఫ్లైట్కు అసెంబ్లీ జరుగుతుంది, రాజశేఖర్ వాజ్ దేర్. నేను పోయి అడిగిన, ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియం, అరే అది ఇచ్చేసిన కదా విశాఖ వాళ్ళకు, వివేక్ ఇచ్చేసినాను. ఇంత లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే, హనుమంత్ ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్, వికెట్ కీపర్ ఉండే, వాళ్ళకి ఇచ్చేసినట్టే నాకు కోపం వచ్చి ఏమన్నా తెలుసా, ఎట్టిస్తారా? ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇస్తారని పేరు. సంగారెడ్డి బోనాల సంబరాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. శివసత్తులతో కలిసి ఆయన చిందులేశారు.
బోనాల సంబరాల్లో ప్రజలతో కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంత గుట్టుకి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 20 రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 10 మంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కేటీఆర్ను గద్వాల ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 3 టిమ్స్ ఆసుపత్రులను కట్టామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్, హాస్పిటల్ కూడా కట్టాలని ప్రయత్నం చేశామన్నారు. హైకోర్టు స్టే వల్ల కట్టలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 8 నెలలు అయినా కూడా కట్టలేకపోయిందని ఆయన అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ విషయంలో, హాస్పిటల్ విషయంలో మేమేదో నిర్లక్ష్యం చేస్తామని మాట్లాడే ప్రయత్నం చేసింది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, అక్కడ సమస్య వచ్చింది. మేము అనేక సార్లు మీటింగ్స్ పెట్టి అది తొందరగా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు కూడా వేశాం. ఈ రోజు కూడా కోర్టు పెండింగ్ ఉంది. 8 నెలలైనా మీరు కూడా ఈరోజు చేయకపోవడానికి కారణం స్టిల్ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ హైకోర్ట్. ఇన్ని ఆసుపత్రులు వరంగల్లో, హైదరాబాద్లో 3 టీమ్స్ కట్టిన మేము ఉస్మానియా కూడా కట్టాలని చాలా నిజాయితీగా ప్రయత్నం చేసినాం. Because of High Court stay, we couldn't move forward. ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చునని, అవసరమైతే 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి. ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా. చాలా వెనుకబడ్డం. గతంలో మెదక్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి. అన్ని మా కండ్ల ముంగట కనిపించే నీళ్లే అధ్యక్ష, మా ప్రాణహిత నీళ్లే. గోదావరిలో నీళ్లు లేవని అందరికీ అర్థమయ్యే విషయమే. కొత్తగా నీళ్లు వచ్చిన ఈ ప్రాంతాల కంటే మా కండ్ల ముందు కనిపించే నీళ్లే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించారు. మాకు తీరని అన్యాయం చేసిండ్రు. మా నోటికాడి ముద్దనెత్తుకపోయినరు, మా కడుపు కొట్టిండ్రు. ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరకయాతనకు గురి చేసి నోటికాడి ముద్దనెత్తుకపోయింది గత ప్రభుత్వం. ఈ ప్రాంతంలో చాలా వివక్షకు కూడా గురైనాం. వెనుకబడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, ఇక్కడ మా జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే చెనాకా కోరాటా పూర్తి చేయడానికి 350 కోట్లు కేటాయించాలని డిమాండ్ ఉన్నది. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు. విద్యుత్పై ఒప్పందాలపై విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. అయితే ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై కేసీఆర్ కోర్టుకు వెళ్లారు. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన స్థానంలో లోకూర్ను నియమించారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రో రైళ్లు ఉదయం 5:30 నుండే ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉదయం 5:30
రైళ్లు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. దీంతో ప్రతిరోజు అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ అసెంబ్లీ ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని పటాన్చెరు కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు వేలాది మందిగా ఉద్యోగులు హైదరాబాద్ అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. వీరి యొక్క ముఖ్యమైన డిమాండ్స్ కాంట్రాక్టు ఉద్యోగులుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వారు బ్రతకడానికి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ బేసిక్ పే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ రోజు పోరాటాలు కొత్త కాదు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు ధర్నాలు, నిరాహార దీక్షలు, రిలే దీక్షలు సమ్మె చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ నెల రోజులు సమ్మె చేస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నేటి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ నెలలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మినిమం టైం గెలుస్తామని వరంగల్ దీక్షా శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్టి హామీని నెరవేర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఎంహెచ్ఆర్డీలో కలిసినాం, అసెంబ్లీ సమావేశాల్లో కలిసినాం, ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద కలిసినాం రెగ్యులరైజ్ చేయాలని. మొదటిసారి కలిసినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిస్తే ఇప్పుడు రుణమాఫీ ఉందని చెప్పారు. ఈ రకంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం రాకముందుకు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి కాలయాపన, నాటవేద ధోరణి కనిపిస్తూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కింది స్థాయి యొక్క ఉద్యోగుల కడుపు మంట కోసం మేము ఈరోజు ఈ యొక్క చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులను గుర్తించి వీరికి రెగ్యులరైజ్ చేయాలని, ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి వేలాది మంది ఉద్యోగుల యొక్క ఆవేదన కనబడతలేదా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పటాన్చెరువులోని అంబేద్కర్ కాలనీ, జేపీ కాలనీ, గొల్ల బస్తీ, ముదిరాజ్ బస్తీ, చైతన్యనగర్, వెంకటేశ్వర కాలనీలో పోచమ్మ గుడిలో బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య బోనం ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పిల్లా పాపలతో, బంధుమిత్రులతో వైభవంగా బోనాల పండుగను జరుపుకున్నారు. సైదాబాద్ మాదన్నపేట పరిసరాలు సందడిగా మారాయి. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మ బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో అంటూ జానపద గీతాలతో వీధులన్నీ మారుమోగాయి. పోతురాజులు, యువత నృత్యాల మధ్య బోనాల ఉత్సవాల్లో భాగంగా సైదాబాద్లో ఘటాల ఊరేగింపు కనుల పండుగగా సాగాయి. శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘటాల ఊరేగింపు, గావు పట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘటాల ఊరేగింపు సౌత్ ఈస్ట్ డీసీపీ కార్యాలయం చౌరస్తా నుండి ప్రారంభమై సైదాబాద్ పురవీధుల్లో తిరుగుతూ ధోబీ ఘాట్ వద్ద గావు పట్టే కార్యక్రమంతో ముగిసింది. ఈ సందర్భంగా సైదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వేదికలపై పలువురు నాయకులు ఘటాలకు స్వాగతం పలికారు. వివిధ వేషధారణలతో కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమీన్పూర్ నవ్య చౌరస్తాలో రాఘవేంద్ర హోటల్లో చట్నీలో పొరుగు వచ్చిందని బాధితులు ఆందోళన చేశారు. పార్సెల్ తీసుకుపోయిన పదార్థం చట్నీలో పొరుగు వచ్చిందని బాధితులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే 7 గంటల తర్వాత వచ్చి తనిఖీలు చేశారని అన్నారు. దీంతో పాడైపోయిన పదార్థాలను పారవేసి జాగ్రత్త పడ్డారు రాఘవేంద్ర యాజమాన్యం.
పార్సల్ చేసేటప్పుడు ఒక బెటర్ పేపర్ పెట్టండి. ఎవ్రీడే మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఎప్పుడైనా మార్నింగ్ వచ్చి ఎవ్రీడే మార్నింగ్ అది ఫ్రెష్గా తయారు చేస్తారు. అది ఎవ్రీడే వస్తుంది మేడం. బిల్ ఎవ్రీడే మనకు పన్నీర్ వస్తుంది. మనం క్వాంటిటీ 1 kg ఫైలింగ్ చేయాలి. యావరేజ్గా ఒక ఉంటుంది మేడం. మనకి ఒక 15 lakhs అది రిజిస్ట్రేషన్ అని చెప్పారు లాస్ట్ టైం. చెప్పారు అది లాస్ట్ మంత్ నాకు చెప్పారు. వేరేది ఇవ్వడం చెప్పేసి చెప్పారు. అది రివ్యూ చెప్పారు. ఇండివిజువల్ బన్సీలాలపేట డివిజన్ బోలక్పూర్ కృష్ణనగర్ కాలనీ భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్ట్మెంట్లో పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు 50 తులాల బంగారు ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదు దోపిడీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. HDFCలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్లారని, తన భార్య పుట్టింటికి వెళ్ళిందని పోలీసులు అన్నారు. తమ కూతురు కాలేజీకి వెళ్లి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండటం గమనించారని తెలిపారు. ఆమె లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయని గమనించి వెంటనే డయల్ 100కి ఫోన్ చేశారని చెప్పారు. క్లోజ్ టీంతో గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగల అపార్ట్మెంట్ దొంగలు పడేది. గీత వాచ్మెన్ ఇంతమంది ఉండి ఏంది అసలు? అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద్ నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు కాలనీవాసులు. అసోసియేషన్ అధ్యక్ష రేసులో దేవారెడ్డి, మస్తాన్ రెడ్డి ప్యానెల్ బరిలో ఉన్నట్లుగా వారు వెల్లడించారు. కాలనీలో ఎన్నికలు జరగకుండా ఎంతోమంది కుట్రలు పన్నారని, ప్రస్తుతం కోర్టు కేసులో ఉన్న వాటిని తొలగించి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు 4వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కాలనీ అసోసియేషన్ తరపున ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎన్నికల్లో 1000 మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. మస్తాన్ రెడ్డి దేవరెడ్డి. నేను గత 12 సంవత్సరాలుగా వివేకానంద నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాను. మేము రీసెంట్గా టీము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వివేకానంద నగర్ కాలనీ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేశాము. వివేకానంద నగర్ కాలనీలో గత కొన్నేళ్లుగా ఎలక్షన్ లేదు. కోర్టు కేసు ఉంటే ఆ కోర్టు కేసు మేము విత్డ్రా చేయించి, నా సొంత డబ్బులతో కేసు విత్డ్రా చేయించి ఎలక్షన్ తీసుకొచ్చాము. ఆ ఎలక్షన్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. ఒక్కసారి కోర్టు కేసు విత్డ్రా చేసి ఎలక్షన్ వచ్చే వరకు అందరూ మేము పోటీ చేస్తామని ముందుకు వస్తున్నారు. కేసు ఉన్నప్పుడు విత్డ్రా చేయడానికి ఎవరు దానికి చొరవ చూపలేదు. నేను ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక చదువుకున్న వ్యక్తిని కాబట్టి లాయర్ గారిని కలిసి అది కేసు ఎలా క్లోజ్ చేయాలి, మన కేసు పెట్టిన వాళ్ళతో మాట్లాడి లాయర్ గారితో కల్పించి ఆ కేసు విత్డ్రా చేసి ఎలక్షన్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మన నామినేషన్ వేయడం జరిగింది.
ఆగస్టు 4వ తారీఖు మన వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఎన్నికల అధ్యక్షునిగా నేను పోటీ చేస్తున్నాను. మేము మా కొన్ని మెయిన్ మేనిఫెస్టో పెట్టాము. గత కొన్ని సంవత్సరాలుగా వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్ వార్డ్ ఆఫీస్గా ఉపయోగించడం జరుగుతుంది. అది కాలనీ ప్రాపర్టీ కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీ కమిషనర్కు లెటర్ ఇచ్చాము. మా పంతులకు వసతి సౌకర్యం లేదు. వాళ్లకు కాలనీలో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మేము గవర్నమెంట్ సహాయము కాలనీ సభ్యుల సహకారాలతో ఆ పంతులది రూములు కట్టించి వాళ్లకు నివాసం కల్పించాలని కాలనీ వాసుల మద్దతుతో చేయాలనుకుంటున్నాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నాయకులు కాలనీలో ఏ సమస్యలు లేవు, ఎలక్షన్ ఎందుకని ఎవరు పట్టించుకోలేదు. మేము ఒక నెల రోజుల నుంచి కాలనీలో తిరిగితే చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు, వాటర్ ఇష్యూ, పవర్ షార్టేజ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఇక రోడ్ నెంబర్ 1 దోమల బిడద చాలా ఉంది. మేము మన కాలనీ ప్రజల సహాయ సహకారాలతో మా కాలనీ ప్రజల మద్దతు ఉంది. మీరు ఎలక్షన్ తీసుకురావాలి అని మా ప్రజల మద్దతుతో తీసుకొచ్చి ఆ ప్రజల మద్దతు మాకుంది కాబట్టి మేము పోటీ చేస్తున్నాము. వేరే 2 ప్యానెళ్ళు గత 20 సంవత్సరాలుగా వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో ఎలక్షన్ రాకుండా వాళ్ళు పట్టించుకోలేదు. మేము దాన్ని చొరవ తీసుకొని ఎలక్షన్ తీసుకొచ్చాము. నాకు ఒక విద్యావంతునికి ఒక అవకాశం ఇచ్చి కాలనీని డెవలప్ చేయాలి, సేవ చేయాలి, మేము అందుబాటులో ఉండాలని నా మేనిఫెస్టోలో కానీ మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటిస్తాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఏ కాలనీ సభ్యుడు ఫోన్ చేసినా మేము దాన్ని త్వరితగతిలో పరిశీలించి ఆ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిశీలిస్తాము. సభ్యులు మా దగ్గరికి రావాలని ఏం లేదు. నా పేరు కనకయ్య ముదిరాజ్ అండి. వివేకానంద నగర్ కాలనీ, అల్లాపూర్ డివిజన్ 116 కాలనీలో గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్లు జరగలేదు. అప్పటి నుంచి కూడా ఏదైతే ఉందో గతంలో ఉన్న కమిటీ ఏదైతే ఉందో ఇంతవరకు ఉన్న సభ్యులందరూ కలిసి ఏం చేశారంటే కంపల్సరీగా తీసుకుపోయి వార్డ్ ఆఫీస్ కానీ అప్పచెప్పేసి మాకు కాలనీ సౌకర్యాలు లేకుండా చేశారు. కనీసం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఊరు నుంచి ఏదైనా వచ్చి ఏదైనా బర్త్డేలు కానీ ఏదైనా ఉండాలన్నా ఆపద సంపద ఏదైనా వచ్చినా ఫంక్షన్ చేసుకోవాలన్నా మాకు ఉండటానికి వీలు లేకుండా అయిపోయింది. ఈ కాలనీ సమావేశంలో కూడా గతంలో మేము సంతకాల సేకరణ చేపట్టాము. కాలనీ సభ్యులు అందరూ కలిసి సంతకాలు పెట్టారు మా కమిటీ వాళ్ళు మాకు కావాలని. అది కూడా మేము ఆల్రెడీ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాము. ఇంకా కూడా మా ఎమ్మెల్యేకు, కార్పొరేటర్, ఎంపీ గారికి అందరికీ మేము పెట్టదలుచుకున్నాము. ఇది దయచేసి మీరు అది చేయండి. ఒకటి ముఖ్యంగా ఈడ మా కాలనీ సంక్షేమ తరపున పోటీ చేసే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను పక్క సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడినండి. అలాంటిది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడిది మా బండి రమేష్ అన్న కుక్కుడుపల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఇన్ఛార్జి, ఆయన ఫోటో పెట్టు రవీందర్ ముదిరాజ్. మరి ఇంతకుముందు మస్తాన్ రెడ్డి గారు మాట్లాడినట్టు గత 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్షేమ సంఘం ఎన్నికలు జరగలేదు. కాబట్టి మన మస్తాన్ రెడ్డి గారే ఈ యొక్క ఎలక్షన్ రావాలి అని చెప్పేసి మేమందరం కూడా చేసి ఈరోజు ఈ ఎలక్షన్స్ రావడానికి కారణం. కాబట్టి ఈ ఆగస్టు 4వ తారీఖు మస్తాన్ రెడ్డి, ఈ యొక్క దేవరెడ్డి మస్తాన్ రెడ్డి ఫోటో గుర్తు మీద అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా వివేకానంద నగర్ అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీ వాసులను ప్రతి ఒక్కరిని కూడా ఫోటో నంబర్ 1 దేవరెడ్డి మస్తాన్ రెడ్డి గెలిపించినందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.